వెల్కమ్ టు ఐబీటీవీ. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం జడేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సంఘం నాయకులు కనిగిరి రాంబాబు సీనియర్ నాయకులను సన్మానించి గౌరవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీ 44 సంవత్సరాలుగా పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని చెప్పారు. గంగవరం మండలంలో చేస్తున్నారండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సన్మాన కార్యక్రమం నుంచి నరిసి సూరమ్మ గారు. గ్రామంలో మన గౌరవ శ్రీ నాడ సందర్భంగా ఆదేశాల మేరకు పల్లా శ్రీనివాసరావు మన రాష్ట్ర అధ్యక్షుడు మన పల్లా శ్రీనివాసరావు గారికి ఆదేశాల మేరకు ఈరోజు ఎవరైతే 1983 నుంచి పార్టీని ఎవరైతే అడ్డుపెట్టుకుంటున్నారో వాళ్ళ సీనియర్ను గుర్తించి ఈరోజు సత్కరించడం జరిగింది. కనుక ఏదైతే మనం పార్టీ నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ లేదా అభివృద్ధి పదంలో కానీ ఆ రోజు చేసినటువంటి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒకసారి స్మరించుకొని ఈరోజు ఆయన ఒకసారి గుర్తించుకొని 44వ పార్టీ వేడుకలు ఈరోజు ప్రతి మండలంలో జరపడం జరుగుతుంది. కనుక ఇందులో కార్యకర్తలు 4 మూలల నుంచి కార్యకర్తలు అలాగే సీనియర్ నాయకులు వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. కనుక ఇంతటితో నేను ముగిస్తాను. ఓకేనా. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవనీయులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి కరెక్ట్గా ఈ రోజుకి 44 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు పండగ వాతావరణంతో రాష్ట్రంలో అందరూ కూడా మండలాల్లో, పంచాయతీల్లో, అన్ని దిక్కుల్లో కూడా పండగ వాతావరణంతో జరుపుతున్నారు. ఎందుకంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలందరూ కూడా పేదవాడికి తిన్నాక తిండి, ఉంటాక ఇల్లు ఉండాలని ఒక సంకల్పంతో ఆంధ్ర రాష్ట్రం అంతా సైతాన్ రథంతో తిరిగిన ఘనత ఎన్టీ రామారావు గారిది. నుంచి అడ్డదిగిలి మించి ఏలేశ్వరం మించి అలాగా తుని, పాకిరాపేట, శ్రీకాకుళం వెళ్తున్నారని ఒక పిలుపు వచ్చింది. పిలుపు వచ్చినందుకు మేము అందరం కూడా చిన్న పిల్లలం. అప్పుడు ఎన్టీ రామారావుని చూద్దారని తొండాల పిల్లలందరం కలిసి అడ్డదిగిలి వెళ్ళడం జరిగింది. అడ్డదిగిల్లో 2 డయాసులు కట్టారు. ఒక బీసీలు, ఒక కాపు వర్గం 2 డయాసులు కడితే రాత్రి 1:30కి రామారావు గారు వచ్చారు. వచ్చిన తర్వాత సైతాన్ రథం నుంచి పైకి వచ్చిన తర్వాత అక్కడ చూశారు. అక్కడ వాతావరణం చూసి రథం మీద పైకి వచ్చి అనేక రకాల పథకాలు పెట్టి అనేక రకాల సంక్షేమ పథకాలు పెట్టి ఆయన ముఖ్యమంత్రి చేశాడు. చేసిన తర్వాత అదే బాటలో ఇవాళ గర్వపడాలని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాను. ప్రతి మండలంలో, ప్రతి పంచాయతీల్లో పండగ వాతావరణంతో ఈ చట్టసభ ఎప్పుడైతే అమరావతి చట్టసభ చేశారో
దీన్ని పండగ వాతావరణంతో కూడా జరుపుకునే రోజు కూడా ఈ నిన్న నుంచి మనకు ఏర్పడ్డాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కేంద్రంలో అధికారం వచ్చింది కాబట్టి, ఇక్కడ రాష్ట్రంలో మన అధికారం వచ్చింది కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కీలకం కూడా భారతదేశంలో అయిందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని పేరు చంద్రబాబు నాయుడు గారికి ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అమరావతి రైతాంగాన్ని అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.